Tamu India maling. Maling. Tamu India maling. Ini barang-barang yang dicuri di bagnya dia. Nih. Nih. ఇక వీళ్ళని ఏమనాలి మీరే చెప్పుండ్రి. మనుషులా పశువులా? ఇండోనేషియా దేశానికి టూరిస్టులుగా పోయిన వాళ్ళు అక్కడ అందాలను చూసి ఆనందపడి రావాలి, కానీ తురుంకాన్లు చూసిండ్రా ఏం చేసిండ్రు? హోటల్ల చెంచాలు, చెద్దర్లు, చిన్న చిన్న వస్తువులు బ్యాగులలో పెట్టుకొని బయలుదేరిండ్రు. కానీ ఆ హోటల్ వాళ్ళకి ఎందుకు డౌట్ అనుమానం వచ్చిందో తెలియదు, కానీ బ్యాగుల జిప్పులు తీసిప్పి చూస్తే ఇండియా నుంచి ఇండోనేషియా పోయిన వాళ్ళ గొప్పతనం బయటపడ్డది. ఇంత గలిసి పనులు చేస్తే ఎంత ఇజ్జత్ పోవాలి ఇంకత. చెంచాలు, చెద్దర్లు, తువాలలు, సబ్బు పెట్టెలు, సరుకుల పెట్టెలు కొనే గతి లేదారా? బయట దేశానికి పోయి చేసే గాయ పనులు ఇవేనా? దేశం పరువు తీసినంత పని చేస్తారు కదరా. ఆ తీయండ్రి, బ్యాగులు మొత్తం ఓపెన్ చేయండి, ఇంకేమేమి ఉన్నాయో తీయండ్రి అని ఇండోనేషియా ఓటలోడు అంటుంటే సిగ్గు శరం లేకుండా లగేజ్ మొత్తం ఈ పిజు పెడుతున్నారు. మొగోళ్ళకి ఎట్లాగో సిగ్గు శరాలు లేవు అనుకుందాం, ఆడిపోరాళ్ళకైనా ఉండాలి కదా కనీస జ్ఞానం. మనం భారతదేశం నుంచి వచ్చినాం, దొరికితే మన పరువు కంటే ఎక్కువ దేశం పరువు పోతుందని ఇంగితం ఉండాలి కదా. చిల్లర దొంగలు తీరుగా చీప్ ట్రిక్స్ తోని ఫాల్తు పనులు చేసేటానికి మీకు సిగ్గుశరం లేదారా? మీకన్నా దోపిడి దొంగలు నయము. ఇంత నీచమైన పని చేసేటానికి మనసు ఎట్లొచ్చింది? ఇండోనేషియాలో ఉన్న బాలి అనే ఏరియాలుండే ఉబాద్ అనే హోటల్లో జరిగింది మన ఊళ్ళో ఉద్దారకం పని. ఇసొంటోళ్లను మళ్ళా దేశంలో అడుగు పెట్టనియొద్దు. వాళ్ళు వస్తే బయట దేశానికి పోయి మన దేశం పరువు తీసే పనులు చేసినందుకు ఫైన్ వేయాలంటుర్రు. ఈ వీడియో చూసిన జనాలు చీచిచి మీరు భారతీయులని చెప్పేటానికి మాకే సిగ్గు అనిపిస్తున్నదని కామెంట్ పెడుతురు ఇంకొంతమంది. ఏం మనుషులు ఏమో పోన్రి.